త్వరబడినా సరే ఎత్తిన పిడికిలి దించము. ఇది కమ్యూనిస్టుల లక్షణం. ఇది కమ్యూనిస్టుల లక్షణం. ఎర్ర జెండా పుట్టింది ఎలా పుట్టింది? పేదల రక్తంతో, త్యాగధనుల రక్తంతో, మన కార్మికుల హక్కుల కోసం పోరాడే వారి రక్తంతో పుట్టిన జెండా ఎర్ర జెండా. రంగుతో అద్దితే పుట్టింది కాదు మన ఎర్ర జెండా. రంగుతో అద్దితే పుట్టిన జెండాలు తెలుగుదేశం, లేకపోతే బీఆర్ఎస్, లేకపోతే బీజేపీ. ఆ జెండా రంగులు ఇవాళ ఒక రంగు, రేపు ఒక రంగు, ఎల్లుండి ఒక రంగు, నిన్నొక రంగు, మొన్నొక రంగు. కానీ మన రంగు, మన మనిషిలో మన రక్తం ఎర్రగా ఉన్నంత కాలం, మనిషి ఉన్నంత కాలం, సమాజం ఉన్నంత కాలం ఎరుపు మరింత ఎరుపెక్కుతుందే తప్పితే ఎరుపు తగ్గదు. ఇది ఎర్ర జెండా. ఎందుకంటే ఎర్ర జెండా పుట్టింది మనిషి కోసం, మనిషి హక్కుల కోసం. రోజుకో పార్టీలు మారటం, అధికారం కోసం ఏ అర్థమైన గడ్డి తినటం, వాడి కాళ్ళు పట్టుకోవడం, ఈడి కాళ్ళు పట్టుకోవడం అవసరం లేదు మనకి. మన రాజ్యం మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది మన రాజ్యం మనకి? ఈ దేశంలో, ఈ సమాజంలో పేదవాళ్ళందరూ మీకోసం కష్టపడుతున్న జెండాలు ఏమిటి, మీకోసం కష్టపడుతున్న పార్టీ ఏమిటో అర్థం చేసుకోవాలి. పేదవాళ్ళందరి కోసం ఎర్ర జెండా పాటుపడుతుంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎడిపోతున్నాం మనం? ఎవరికి ఓట్లు వేస్తున్నాం మనం? గుడిసెల సంఘాలు వేస్తాం. హైదరాబాద్లో కొన్ని వేల మందికి గుడిసెలకి కొన్ని వేలు వేయించారు మన వాళ్ళు. ఎలక్షన్లో పోటీ పెట్టండి కమ్యూనిస్టుని. మన గుడిసెల వాళ్ళు మనకు ఓట్లు వేస్తున్నారా? వేస్తున్నారు చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. మరి జెండా ఎరుపు తగ్గని ఎందువల్లంటే మనలాంటి వాళ్ళ వల్ల కాదు. ఆనాడు అమరులైనటువంటి వాళ్ళు త్యాగం ఉందే, ఆ త్యాగంతో పుట్టిన జెండా కాబట్టి ఎరుపు తగ్గట్లేదు. ఆ ఎర్ర జెండా పవిత్రతను కాపాడాలంటే కమ్యూనిస్ట్ పార్టీగా మన కోసం నిలబడే వాడికి ఓట్లేయండి. వాడు గెలిచినా గెలవకపోయినా రాజకీయాల్లో మన కోసం కమ్యూనిస్టులకి ఎంతమంది ఉన్నారు? 100కి దేశంలో ఇప్పుడు కూడా వాడి లెక్కలు 3%, మన లెక్కలు 50-60% పేదాళ్ళు ఉన్నారు. 70-80% మధ్యతరగతి వర్గీయులు ఉన్నారు. అసలు మనందరం ఒకటైతే, మనందరం పిడికెలు బిగిస్తే, మనందరం ఒక్క చోటకు వస్తే వాడు మనం తూ అని ఉమ్మేస్తే ఉమ్మి పొరల్లో, ఉమ్మి తుప్పర్లో కొట్టుకుపోయేవాడు వాడు కుర్చీలు ఎత్తుతాడా? వాడు అధికారంలో ఉంటాడా? మనం ఇలాగే ఉంటామా? మాకు ఎవడు ఇల్లు ఇస్తాడు, ఎవడు భూమి ఇస్తాడు, ఎవడు ఎన్ని గజాలు ఇస్తాడు, ఇది తిరుగుతూ ఉంటాం. తిరిగి పోరాటం చేసి వాడు ఎన్నికలు వచ్చినప్పుడు వస్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఏం చెప్తాడు? అమ్మా ఎర్ర జెండా పట్టుకుంటే మీకేమొస్తుంది? మా ఏమంటే రండి మీకు ఇల్లు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఈ జెండా ఇక్కడ పెట్టేస్తారు, బలోబరాడు అమ్మటే పరిగెత్తారు. ఎన్నేళ్ల నుంచి చెప్తున్నారు ఇవన్నీ మాటలు మనకి. ఎన్నేళ్ల నుంచి మోసం జరుగుతూ ఉంది. మోసపోవటమేనా మన కర్తవ్యం? మోసపోవటమేనా మన జీవితం? ఇప్పటికైనా చైతన్యం కావాలి. ఆనాడు అంబేద్కర్ చెప్పిన విధంగా చైతన్యం రావాలి. మార్క్స్ చెప్పిన విధంగా చైతన్యం రావాలి. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిన విధంగా చైతన్యం రావాలి. ఎర్ర జెండా చెప్పిన విధంగా చైతన్యం రావాలి. నీలి రంగు జెండా చెప్పిన విధంగా చైతన్యం రావాలి. ఎర్ర జెండా, నీలి రంగు జెండా రెండు ఒకటి అవ్వాలి. ఎర్ర జెండా చెప్పినట్టుగా, గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా, మార్క్స్ చెప్పినట్టుగా, అంబేద్కర్ చెప్పినట్టుగా మనందరం ఒకటి అవ్వాలి. పేదలందరూ ఒకటి అవ్వాలి. మన రాజ్యం మనకు అప్పుడు రావాలి. ఇప్పుడు పోరాటం చేస్తే నీకు పోయేదేమి లేదు. పోరాటం చేస్తే నీ సంఖ్యలు పోతాయి, బానిస సంఖ్యలు పోతాయి. వస్తే మన రాజ్యం మనకు వస్తుంది. ఎప్పుడో ఎదురు చూడు. మన రాజ్యం వచ్చే వరకు ఎదురు చూడు. పోరాటం చెయ్యి, నడుస్తానే ఉండు. మన రాజ్యం వరకు వచ్చే వరకు నాకు నమ్మకం ఉంది. అనేక దేశాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారాల్లోకి వస్తుంది. మన భారతదేశంలో కూడా ఏనాడో ఒకనాడు ఎర్ర జెండాలన్నీ, ఏనాడో ఒకనాడు ఎర్ర జెండాలతో పాటు నీలి జెండాలు అన్నీ ఒకటవుతాయి. ఎర్ర జెండాలు, నీలి జెండాలు ఒకటైతే మన రాజ్యం మనకు రాదా? అందుకనే మన రాజ్యం మన కోసం ఎదురు చూస్తుంది. రాజ్యాన్ని సాధించడమే మన ముందున్న కర్తవ్యం. అందుకని మనలో మనం కొట్లాడుకోకుండా చిన్న అంశాలన్నీ పక్కన పెట్టి అందరూ ఐక్యంగా మీరు ముందుకు నడవాలని కోరుతూ, రేపు ఎల్లుండి మన తెలంగాణ రాష్ట్రంలో మన డిహెచ్పిఎస్ అంటే దళిత హక్కుల పోరాట సమితి
దాని పేరు మన ఆల్ ఇండియాలో ADRM, ఆల్ ఇండియా దళిత్ రైట్ మూమెంట్, హక్కుల ఉద్యమం. అది అక్కడ మనం మొట్టమొదటి ఏర్పాటు చేసింది కూడా హైదరాబాద్లోనే 2000 సంవత్సరంలో. అప్పుడు మన మల్లేష్ అన్న వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. గుండా మల్లేష్ అన్న. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఆల్ ఇండియా మహాసభ ఇక్కడే జరుపుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలాసార్లు వెళ్తాం. ఏ మీటింగ్కి రానంత జనం, దళిత హక్కుల పోరాటం ఎప్పుడు మీటింగ్ జరిపిన అంత జనం వస్తారు మనకి. కామ్రేడ్ గారు, పీపుల్ వెనెవర్ వీ హోల్డ్ ఎనీ మీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ADRM, DHPS, many people, number of people will attend. But whereas in the name of other organizations, if we hold, the number will be very less. So that is the situation. ఎప్పుడు మనం జరిగినా, ఎప్పుడు మీటింగులు జరిగినా నాకు విశ్వాసం, నాకు నమ్మకం, నాకు అభిమానం నాకు ఎందుకు కలుగుతుందంటే, నేను చాలాసార్లు మన బాలనరసింహ కూడా చెప్పాను, దళిత హక్కుల ఉద్యమం బాగా కష్టపడండి. ఎందుకంటే చాలామంది నేను ఎప్పుడు పిలుపు, మీరు మామూలుగా మీరు కష్టపడకపోయినా